నమస్తే అండి అందరికీ. ఈరోజు ఎంతో సులభంగా చేసుకునేటువంటి నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికి కావాల్సినటువంటి వస్తువులు బెల్లము, నువ్వులు. ఈ 2 వస్తువులు ఉంటే చాలండి, ఎంతో రుచిగా ఉండేటువంటి నువ్వుల ఉండలు తయారు చేసుకోవచ్చు. దీనికి స్టవ్ ఆన్ చేసుకొని ఈ నువ్వుల్ని చక్కగా వేగించుకోవాలండి. నువ్వుల లడ్డులో ఈజీ ప్రాసెస్ ఏంది అనంటే ఈ నువ్వుల్ని బాగా వేగించుకోవాలి. ఆ పైనటువంటి పొట్ట కొంచెం ఉబ్బినట్లుగా అట్లా వస్తుందండి. నెమ్మదిగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని, మరీ సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలి. ఇక్కడ మనం నువ్వుల లడ్డుకి ఎంత క్వాంటిటీలో నువ్వులు తీసుకుంటామో అంతే క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలన్నమాట. కొలతలు సమానంగానే తీసుకోవాలి. బాగా ఈ నువ్వుల్ని ఇలా దోరగా వేగించుకోవాలన్నమాట. చూడండి కలర్ ఎలా మారిపోయాయో. ఇలా మారినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని. తర్వాత ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్నాం కదా ఈ బెల్లము, దీన్ని కూడా తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా ఈ బెల్లము మునిగేట్లుగా కొంచెం నీళ్లు వేసుకోవాలండి. ఎక్కువ వేసుకొని అవసరం లేదు. ఈ బెల్లం కరిగాక కొంచెం నీళ్ళు వస్తాయి అన్నమాట. బెల్లం కొంచెం కరిగేటప్పటికే నీళ్ళు వచ్చేస్తాయి. ఈ బెల్లాన్ని కూడా బాగా ఆ ఉండలు ఏమీ లేకుండా ఉండే విధంగా తిప్పుకునేసేసి, అంటే కొంచెము ఈ బెల్లంలో ఏదన్నా ఇసుక అలా ఉంటుందని చెప్పేసి కొంచెం వాటర్ వేసేసుకొని ముందుగా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఏదన్నా పీసులు అలాంటివి అడ్డొస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు వచ్చే బెల్లంకి అలా వస్తుందండి. అందుకని చెప్పేసి ఫిల్టర్ చేసేసి పెట్టుకొని ఇలా తీసుకున్నామంటే ఇంకెలాంటి డస్ట్ లేకుండా ఉంటుంది. ఈ నువ్వుల ఉండలకి పాకం ఏంటంటే మనం అరిసెల పాకం పట్టుకుంటాం కదండి, కొంచెము చిక్కగా వచ్చేట్లుగా అలాంటి పాకం చేసుకోవాలన్నమాట. నువ్వులుండకి పాకానికి అరిసెల పాకం చేస్తాం కదా, అలాగే ఒక ప్లేట్కి ఇలా కొద్దిగా నెయ్యి రాసి పెట్టేసేసుకొని పక్కన రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఈ బెల్లం మనకి పాకం వచ్చే లోపల ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఈ బెల్లం పాకము చూడండి ఇలా నురుగు వస్తూ ఉంటుంది. ఈ నురుగు వస్తూ ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది, నురుగు బాగా ఇట్లా పైకి వస్తూ ఉన్నప్పుడే పాకం రెడీ అయిపోతుందని అర్థమవుతుంది అనమాట. చూడండి ఇక్కడ అట్లా దగ్గరకు వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి చేతికి అతుక్కోకుండా ఉండలాగా వస్తే చాలండి. చేతికి అతుక్కోకుండా ఆ బెల్లం పాకం రావడం, అలా కొంచెం సేపు మనము కొంచెం సిమ్లోనే ఉన్నప్పుడే ఈ పాకం ఇట్లా వచ్చిన తర్వాత ఆల్రెడీ మనము వేగించి పెట్టుకున్నటువంటి నువ్వుల్ని తీసుకొని ఈ విధంగా తిప్పుకోవాలండి. చక్కగా ఈ బెల్లంలో అంతా కలిసిపోయేదాకా బాగా అంతా కలిపేసుకొనేసి స్టవ్ ఇంకా ఆపేసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టేసుకొని ఈ వేడిలో కూడాను మనం వీటిని బాగా నువ్వులు శుభ్రంగా ఆ పాకంలో కలిసే విధంగా గరిటెతో తిప్పేసుకోవాలన్నమాట. చూడండి ఇలా చక్కగా అంతా బెల్లం పాకంలో మొత్తం నువ్వులన్నీ కూడాను కలిసిపోతున్నాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్లేట్లో నెయ్యి వేసి పెట్టున్నాం కదా, అందులో వేసేసి పక్కన పెట్టేసుకొని తరువాత మనం కావలసిన సైజుల్లో మనం ఉండలు చేసుకోవచ్చు. ముందుగా ఎందుకంటే కొంచెం ప్లేట్లో అట్లా తీసి పెట్టుకున్నామంటే మనకి కొద్దిగా చల్లారిపోతుంది అనమాట. నువ్వుల ఉండలండి చాలా బలమైనటువంటి ఆహారం. ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా కూడాను ఎంతో ఆరోగ్యమైనటువంటి ఫుడ్ అనమాట. ఇది చేసుకోవడం కూడా చాలా సులువు, ఎక్కువ టైం కూడా పట్టదండి. ఒక 15 నిమిషాల్లోనే అయిపోతుంది అనమాట. మనము ఈ 2 వస్తువులు రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలు. కొంచెం చల్లారినాక ఉండకట్టండి. ఉండకు కూడాను తడి చేతులు అలా పెట్టుకోకుండా కొంచెం అలా చల్లారిన తర్వాత మీరు ఉండ చేసి పెట్టేసుకున్నారంటే మీకు 15 రోజులైనా కూడాను ఈ నువ్వులుండలు ఎక్కడికి పాడవండి. చాలా రుచిగా ఉంటాయి. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ అన్నమాట. మంచి ఐరన్ కంటెంట్. చూడండి ఎంత చక్కగా నువ్వులు ఉండలు కుదిరిపోయాయో. మీరు కూడా ఈ విధంగానే నువ్వులుండలు చేసుకొని అందరూ టేస్ట్ చూడండి ఒకసారి, ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి.